ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాలనే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ శాసిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అయితే అనేక లోటుపాట్లు ఏర్పడ్డాయి. అనేక విషయాలలో కూడా అంతరాయం ఏర్పడింది. కట్టడంలో కావచ్చు, సాంకేతిక లోపాలు, సాంకేతిక విషయాల్లో అన్నిట్లలో కూడా చాలా రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడ్డాయి. ఆ పగుళ్ళు కావచ్చు, ఎక్కడక్కడ బీటలు పారిపోవడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే విచారణ దశకు చేరుకుంది. ప్రస్తుతం దీనిపైన అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే దీనికి కాళేశ్వర కమిటీకి అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగం ప్రభుత్వం అండర్లోనే అయితే ఈ కమిషన్ అయితే ప్రస్తుతం ఎవరైతే గతంలో నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. అందులో మరీ ముఖ్యంగా కూడా ఈటల రాజేందర్, హరీష్ రావు, ఇంకా గత మాజీ సీఎం కేసీఆర్ ను ప్రత్యక్షంగా హాజరు కావాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త అయితే ఉత్కంఠత రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఏర్పాటైన ఈ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఈ విచారణ కమిషన్ అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అనేక రకాల పారదర్శకత, సాంకేతిక వైఫల్యాలపై అయితే దృష్టి సారించింది. ఇప్పటికే పలు శాఖల అధికారులు కావచ్చు, ఇంజనీర్ నిపుణుల నుంచి కూడా పూర్తి సమాచారం అయితే సేకరించింది కమిషన్. ఇక ఇప్పుడు ప్రత్యక్షంగా పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో అంటే ఆ ప్రాజెక్టు కట్టిన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పాలకులు ఉన్నారో అందులో ముఖ్య నేతలనైతే ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా విచారించి అసలు ఈ లోపం ఎలా ఏర్పడింది, ఇందులో ఏమేమి అవకతవకలు ఉన్నాయి అనే కోణంలో కూడా ఈ విచారణ అయితే చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ ను ఎక్కువగా ఈ కమిషన్ ఫోకస్ చేసింది. ఎందుకంటే గతంలో అంటే కేసీఆర్ యొక్క లోటుపాటులు, లొసుగులు అన్ని తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ ఒక్కడే. కాబట్టి తను ఉద్యమకారుడు. ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ కేసీఆర్ వెనకాలే ఉంటూ వచ్చాడు. అప్పటి నుంచి తను అధికారంలోకి వచ్చాక కూడా, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈటల రాజేందర్ అయితే కేసీఆర్ వెంటనే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అయితే కేసీఆర్ కు సంబంధించి పూర్తి అవగాహన కావచ్చు, కేసీఆర్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఈటల రాజేందర్ కు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అనే కోణంలోనే ఈ కమిషన్ అయితే ఈటల రాజేందర్ ను అనేక ప్రశ్నలతో సంధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈటల రాజేందర్ దీనిపైన ఎలాంటి అంటే సమాధానాలు ఇస్తారు అనే దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనకు పూర్తి సమాచారాన్ని అందించడానికి మా రాము లైన్ లో ఉన్నారు. రాము, ఏంటి అంటే ముఖ్యంగా ఇందులో ఈటల రాజేందర్ నే ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు ఏర్పడ్డాయన్న విషయం అయితే అందరికీ ఇదివరకే తెలుసు. కానీ ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇంకా ఈటల రాజేందర్ నే ఎందుకు పట్టాల్సి వచ్చింది? రాధా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారు రేపు పిసి ఘోష్ కమిషన్ ముందు అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఏదైతే కాళేశ్వరం కమిషన్ వేశారో ఆ కమిషన్ ముందు రేపు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తో పాటు నిర్మాణంలో కూడా కొన్ని అక్రమాలు జరిగాయని, అలాగే నిర్మాణం చేసిన తర్వాత దాని నిర్వహణ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పలు ఆరోపణల నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ అయితే గత 2 సంవత్సరాలుగా అంటే దగ్గర 16 నెలలుగా కమిషన్ అయితే దాని మీద ఒక నివేదికను అయితే తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సేకరించారు, అలాగే విజిలెన్స్ రిపోర్ట్ తీసుకున్నారు, అలాగే కాగ్ చెప్పిన నివేదికలు కూడా తీసుకున్నారు. వీటి ఆధారంగానే కాళేశ్వరం కమిషన్ అంటే జస్టిస్ పిసి ఘోష్ అయితే ఒక నివేదికను అయితే తయారు చేశారు. ఈ నివేదికను ముందుగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏర్పాటు చేసిన నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతున్న క్రమంలోనే మళ్ళీ ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అంటే అప్పుడు గవర్నమెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అలాగే ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ను, అలాగే నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారిని మొత్తం ఈ ముగ్గురిని అయితే విచారించిన తర్వాతే పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి పిసి ఘోష్ కమిషన్ అయితే నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇటు కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావుకి ఈటల రాజేందర్ కి నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 6న ఈటల రాజేందర్ అయితే కమిషన్ ముందు హాజరు కానున్నారు. ముఖ్యంగా 2014 నుంచి 2018 ఆ సమయంలో ఈ కాళేశ్వరం కమిషన్ అయితే అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది.
ఆ సమయంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అయితే రేపు కమిషన్ ముందు అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యంగా ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడానికి ఎంత నిధులు కేటాయించాల్సి వచ్చింది, ఆర్థిక బడ్జెట్ మీరు ఎంత నిధులు కేటాయించారో, దాని తర్వాత దానికి నిధులు కేటాయించడం కోసం మీరు ఏదైనా ఫండింగ్ ఏర్పాటు చేశారా, అలాగే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మెగా కృష్ణారెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ కి దాన్ని ఇచ్చారు, ఆయనకి ఇవ్వడానికి కూడా ఏదైనా లాబింగ్ జరిగిందా, ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఆయన సమర్థత ఏంటి, ఈ విషయంలో ఆర్థిక శాఖ ఏ మేరకు జోక్యం చేసుకుంది, అలాగే ఆ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి టెండర్లు వేశారు, ఆ టెండర్ లో వచ్చిన వారు ఎవరు, ఆ టెండర్లకు సంబంధించి ఏదైనా అక్రమాలు జరిగాయా, ఏదైనా లాబింగ్లు జరిగాయా అనేది కూడా రేపు ఆయన్ను క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా ఆర్థికంగా ముందు 50,000 కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తర్వాత 75,000 కోట్లకు పెంచారు, ఆ తర్వాత 1,00,000 కోట్లకు పెంచారు, ఆ తర్వాత 1,20,000 కోట్ల వరకు పెంచారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అందులో నిజమెంత ఉంది, ఆ మొత్తం పెంచిన దాంట్లో ఆర్థిక మాత్రులుగా మీ పాత్ర ఏంటి అనే ప్రశ్నలు అయితే ఆయన ముందు అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూరేలా కొన్ని ప్రాజెక్టు నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు జరిగినట్లు కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. ఆరోపణ నేపథ్యంలో కూడా ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాదా. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఈ కోణంలో అయితే ఆయన బీఆర్ఎస్ లో చేసిన అంత ముందుకైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారు, కానీ ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి చేరారు. బీజేపీలోకి చేరిన తర్వాత ఆయన ఈ కమిషన్ కి అయితే ఎన్ని నిజాలు చెప్తారు, ఎందుకంటే పార్టీలో లేరు కాబట్టి ఖచ్చితంగా నిజాలు చెప్పే అవకాశమే ఎక్కువ ఉన్నదని చెప్పేసి అయితే అందరూ భావిస్తున్నారు. ఇక ఆయన చెప్పే నిజాల మీదనే తర్వాత జూన్ 9న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకు సిద్దిపేట ఎమ్మెల్యే అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారు అయితే జూన్ 9న కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆయన ఎలాంటి విషయాలు చెప్తారు, ఈ రెండు ఈయన చెప్పేటి ఆయన ఇద్దరు చెప్పే వ్యాఖ్యలను అయితే వారు సరిచూసుకుంటారు. ఆ తర్వాత జూన్ 11న ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇక ఆయన చెప్పే నివేదికల ఆధారంగానే ఒక నివేదికను అయితే తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే ఉంది రాదా. ఎస్ రాము, ఈ విచారణకు ఇప్పుడు ఈటల రాజేందర్ ను రేపు హాజరు కమ్మని అంటున్నారు. ఇంకా అలాగే 7 తారీఖు నాడు హరీష్ రావును, 11 తారీఖు నాడు కేసీఆర్ ను హాజరు కావాలని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈటల రాజేందర్ ఖచ్చితంగా అయితే అటెండ్ అవుతాడు అనే విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది. కానీ హరీష్ రావు కేసీఆర్ అటెండ్ అవ్వచ్చా, మళ్ళీ దానికి వాయిదా వేయాలి అని డుమ్మా కొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే రాధా, మనకు ముందస్తుగా వీరికైతే ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ అయితే నేను 4 తారీఖున 5 తారీఖున హాజరు కాలేను, నేను 11 హాజరైతా అని ఆయన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలను వీటన్నిటిని పరిశీలనకు వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఈ ప్రాజెక్టు ఎంత కీలక రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. రాజకీయ దుమారమే రేపుతుంది ఈ ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి కూడా. అయితే ఈ ప్రాజెక్టుకు దాదాపు ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ విషయానికి కావచ్చు, ప్రాజెక్టుకైన ఖర్చులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి దాదాపు 80,000 కోట్లకు పైగా అయితే నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా ఎటు వెళ్ళాయి, ఇంత ఖర్చు అయ్యిందా, లేకపోతే మరి ఇంత ఖర్చు అయినప్పుడు నాణ్యతగా ఉండాలి కదా ఈ ప్రాజెక్ట్ అనేది దానిపైన అయితే అనేక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలన్నింటికి కూడా ముఖ్యంగా గురయ్యేది మాత్రం ఖచ్చితంగా హరీష్ రావే అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అయితే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా కొనసాగారు కాబట్టి మరి ఆయననైతే చాలా ప్రశ్నలతో సంధించే అవకాశం ఉంది. 80,000 కోట్ల రూపాయలతో మీరు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును కట్టినప్పుడు మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారా,
లేదంటే ఈ ప్రాజెక్టు పైన మీకు అవగాహన లేకుండా ఎవరికి అవగాహన లేని ఇంజనీర్లకు మీరు ఈ అధికారులకు మీరు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారా అనే కోణంలో అయితే మరి ఎందుకు ఇంత ఖర్చు ఏర్పడింది, ఈ ప్రాజెక్ట్ ఎందుకు మరి ఇంత ఖర్చు పెట్టినా కూడా విఫలమైంది అన్న కోణంలో కూడా అయితే హరీష్ రావును ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది కమిషన్ అయితే. ఇంకా 11 తారీఖున కూడా కేసీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకే కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఆ విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం 11 తారీఖు అయితే వాయిదా 11 తారీఖు నాడు విచారణకు అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు ఈటల రాజేందర్ అయితే ముఖ్యంగా రేపు విచారణకు అటెండ్ అవుతూ ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈటల రాజేందర్ ను ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఈ ప్రాజెక్టు విషయంలో అనేక అవకతవకలు ఏర్పడ్డాయి, చాలా రకాల సమస్యలు వచ్చాయి. అంటే దీనిపైన అయితే ఈటల రాజేందర్ అయితే ఖచ్చితంగా ఏం జరిగింది అనే విషయంలో కోణంలో అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈటల రాజేందర్ పట్టిన హరీష్ రావు తర్వాత కేసీఆర్ తర్వాత ముఖ్య నేతగా అయితే ఈటల రాజేందర్ నే ఎందుకు పట్టాల్సి వచ్చిందన్న కోణంలో అయితే కొనసాగుతుంది. అయితే ఈటల రాజేందర్ ఎందుకు పట్టారు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు ఉన్న సంబంధం చాలా స్ట్రాంగ్ అయిన సంబంధం. అంటే ఆయన కేసీఆర్ వెన్నంటే ఉండేవాడు, ఉద్యమకారుడు. ఉద్యమాల సమయంలో కూడా ఆయన కేసీఆర్ తోనే తన ప్రయాణాన్ని కొనసాగించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అప్పటి వరకు కూడా కేసీఆర్ తోనే ఈటల రాజేందర్ అయితే కొనసాగడం జరిగింది. కానీ మధ్యలో ఈటల రాజేందర్ ను అంటే పార్టీయే బీఆర్ఎస్ ప్రభుత్వమే అతన్ని అయితే బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే వైద్య శాఖ అధికారిగా కొనసాగారో అప్పటి నుంచి వారి మధ్య అయితే విభేదాలు మొదలవ్వడము, అదే క్రమంలో ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి అంటే ఈటల రాజేందర్ నుంచి మరి ఎలాంటి కేసీఆర్ కి ఏమైనా అంటే నేను ఉన్న లొసుగులన్నింటినీ కూడా బయట పెడతాను అనే బెదిరింపులు లాంటివి ఏమైనా వచ్చాయా అనే కోణంలో అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మరి చూడాలి ముందు ఏం జరగబోతుంది ఈ విచారణ వ్యవహారం అనేది.